ఎంత కష్టం వచ్చినా ఎదురొడ్డి నిలబడి బతికే రోజుల నుంచి చిన్న చిన్న కారణాలతో జీవితాలను కడతీర్చుకునే రోజులొచ్చాయి. పరీక్షలో ఫెయిల్ అయితే, ప్రేమలో ఓడితే, అమ్మ తిడితే, ఆర్థిక కష్టం వస్తే, ఉద్యోగం రాకపోతే, ఉన్న ఉద్యోగం పోతే, భర్తతో గొడవ పడితే, అత్తమామ ఇబ్బంది పెడితే, కారణం ఏదైనా మానసిక ఒత్తిడికి గురై చివరికి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఎదుటివారితో బాధలు పంచుకునేవారు తక్కువై తమలో తామే సతమతమవుతున్నారు. చెప్పుకుంటే తీరిపోయే సమస్యలకు చావే పరిష్కారం అనుకుంటున్నారు. అలాంటి వారి కోసం మేమున్నామంటున్నారు టెలిమానస్ కౌన్సిలర్లు. 24 గంటలు అందుబాటులో ఉండి మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. మెంటల్ స్ట్రెస్తో బాధపడుతున్న వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన సేవలే ఈ టెలిమానస్. 2022 అక్టోబర్లో ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్లోని గవర్నమెంట్ హాస్పిటల్స్తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల హాస్పిటల్స్లో మెంటల్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అనారోగ్యం బారిన పడితే డాక్టర్లను ఎలా సంప్రదిస్తారో, అలాగే ఒత్తిడి ఆందోళనకు గురైనప్పుడు కూడా డాక్టర్లను సంప్రదించాలి. హైదరాబాద్లోని పెద్ద ఆసుపత్రుల్లో మెంటల్ హెల్త్కి సంబంధించి ఓపీలు కూడా ఏర్పాటు చేశారు. మానసిక సమస్యలతో ఇబ్బంది పడే వారికి టెలిమానస్ ద్వారా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా కౌన్సిలర్లు, సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులతో టెలిమానస్ సెంటర్ నిర్వహిస్తున్నారు. వీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి కాల్ చేసినా మాట్లాడి బాధితులకు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. పరిస్థితిని బట్టి బాధితులకు దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కు రిఫర్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా కౌన్సిలింగ్తో సాల్వ్ కానప్పుడు అవసరమైన ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తున్నారు. 2022లో టెలిమానస్ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇప్పుడు ఉపయోగించుకుంటున్న వారు పెరుగుతున్నారు. ప్రస్తుతం రోజుకు 200 నుంచి 300 కాల్స్ని కౌన్సిలర్లు రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ మాకు కౌన్సిలర్స్ ఉంటారు, సైకియాట్రిస్ట్ ఉంటారు, సైకాలజిస్ట్ ఉంటారు. సో ఎప్పుడైనా ఎలాంటి మానసిక సమస్యలు వచ్చినా కూడా వాళ్ళు ఈ నంబర్కి 14416 అనే నంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు అందుబాటులో వస్తారు. వాళ్ళ సమస్యలు ఏమైనా చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఎంత ప్రాబ్లం ఉన్నా, ఏం కష్టం ఉన్నా చెప్పుకుంటే మా వాళ్ళు టైం ఇచ్చి మాట్లాడి వాళ్ళతో ఏమైనా ఇంకా ఎక్కువ కష్టంగా ఉంది, తర్వాత ఫాలోఅప్స్ చేయాలి అన్నా కూడా కాల్ బ్యాక్ సెట్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి కాల్ షెడ్యూల్ చేసి పలానా టైంలో మీరు ఫ్రీ ఉంటారా అని కాల్స్ అడిగి మరీ వాళ్ళు కాల్ బ్యాక్ చేసే ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. 2022 అక్టోబర్ నుంచి 2024 మే వరకు టెలిమానస్లకు 1,00,000కు పైగా కాల్స్ వచ్చాయి. ఇక ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 5,000కు పైగా కాల్స్ వచ్చాయన్నారు మానస్ ప్రోగ్రామ్ ఆఫీసర్. కాల్ చేసిన వారిలో అన్ని వయసుల వారు ఉన్నారు. ముఖ్యంగా 18 నుంచి 45 ఏళ్ల వారి నుంచి 62% కాల్స్ వచ్చాయన్నారు కౌన్సిలర్స్. 10th ఇంటర్ స్టూడెంట్స్, ఉద్యోగార్థులు, లవర్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్తో సఫర్ అవుతున్న వారి నుంచి ఎక్కువగా కాల్స్ వస్తున్నాయని చెప్తున్నారు. గృహ హింసకు సంబంధించిన కాల్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయని తెలిపారు. పర్ డే మేము మ్యాక్సిమం అయితే కేసెస్ని బట్టి 25 to 30 సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది. ఎగ్జామ్స్ టైం అయితేనేమో పిల్లలు ఎక్కువ చేస్తారు. 30 years లోపు అనుకుంటేనేమో ఇప్పుడు గ్రూప్ ఎగ్జామ్స్ ఉంటాయి, వాళ్ళు చేస్తారు. ఇంకా వచ్చేసిన ఇంకా ఫ్యామిలీ లేడీస్ చేస్తారు. ఇదేనో కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళు చేస్తారు. మ్యాక్సిమం అన్ని ఏజ్ వాళ్ళు, గ్రూప్ వాళ్ళు మమ్మల్ని టచ్ అవుతారు, కమ్యూనికేట్ చేసుకుంటారు. టెలిమానస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న వారు ఏ సమయంలో కాల్ చేసినా అందుబాటులో ఉంటారు. మెంటల్ స్ట్రెస్తో ఎవరు బాధపడుతున్నా 14416 లేదా 8008914416 నంబర్లకు ఫోన్ చేసి సహాయం తీసుకోవచ్చంటున్నారు మానస్ కౌన్సిలర్లు.